వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చూడండి. రామాపురం గ్రామంలో రాము ఉండేవాడు. రాము చాలా నిజాయితీపరుడు, కష్టజీవి. ఆ ఊరి పక్కన అడవిలో ఎండిన చెట్లకు కట్టెలు కొట్టుకుని ఊర్లో కట్టెలమ్మి బతికేవాడు. ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. కానీ తనకి ఒక ఎండిన చెట్టు కనబడలేదు. కొంచెం దూరం వెళ్ళాక నది ఒడ్డున ఒక ఎండిన చెట్టు కనబడింది. ఆ చెట్టును తన గొడ్డలతో నరకడం ప్రారంభించాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ గొడ్డలి రాము చేయి జారిపోయి నదిలో పడిపోయింది. రాము తన గొడ్డలి పోయిందని విచారంగా నది వద్ద కూర్చున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. నది నుంచి ఒక దేవత ప్రత్యక్షమైంది. ఏం జరిగిందో రాము అని అడుగుతుంది. రాము జరిగింది మొత్తం వివరంగా చెప్తాడు. అప్పుడు ఆ దేవత నదిలో దూకి ఒక బంగారు గొడ్డలితో ప్రత్యక్షమవుతుంది. ఆ గొడ్డలి నీదా రాము అని అడుగుతుంది. రాము కాదు, నాది ఇనుప గొడ్డలి అంటాడు. మళ్ళీ ఆ దేవత నదిలో దూకి ఒక వెండి గొడ్డలితో ప్రత్యక్షమవుతుంది. ఈ గొడ్డలి నీదా రాము అని అడుగుతుంది. రాము కాదు, ఇనుప గొడ్డలి అంటాడు. మళ్ళీ ఆ దేవత నదిలో దూకి ఒక ఇనుప గొడ్డలితో ప్రత్యక్షమవుతుంది. ఈ గొడ్డలి నీదా రాము అని అడుగుతుంది. రాము అప్పుడు ఇది నా గొడ్డలి అంటాడు. అప్పుడు ఆ దేవత రాము యొక్క నిజాయితీని మెచ్చుకొని బంగారు, వెండి, ఇనుప 3 గొడ్డలను రాముకి బహుమతిగా ఇస్తుంది. రాము ఎంతగానో సంతోషించాడు. ఈ కథలో నీతి: హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. మీరు ఇప్పటి వరకు చూసిన కార్టూన్ యానిమేషన్ వీడియో నేను మొబైల్ ఫోన్లో ఏఐ సహాయంతో తయారు చేసిన వీడియో అనమాట. ఈ వీడియో తయారు చేయడానికి 5 స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ 5 స్టెప్స్ నేను మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు వీడియో చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. స్టెప్ నెంబర్ 1: స్టోరీ. మనం కార్టూన్ వీడియో చేయడానికి మనకి స్టోరీ కావాలి. స్టోరీ కోసం ఏం చేయాలంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి బింగ్ అని సెర్చ్ చేస్తే మనకు ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. గూగుల్ ప్లే స్టోర్లో బింగ్ యాప్ అయితే ఎక్కించుకుంటే మనకి బింగ్ యాప్ ద్వారా మనం స్టోరీ ఈజీగా జనరేట్ చేయొచ్చు. ఎందుకంటే బింగ్ యాప్లో మనకి ఇన్బిల్డ్గా కోపైలట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కోపైలట్. ఆ కోపైలట్ ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ అయితే చేసిన తర్వాత మనకు కొంచెం సేపు లోడింగ్ అయితే వస్తుంది. లోడింగ్ అయితే వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆస్క్ మీ ఎనీథింగ్ అని చెప్పి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలి. ఆ బాక్స్ మీద మనమైతే క్లిక్ చేయగానే మనమైతే ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట. హాయ్ కోపైలట్, ఐ వాంట్ టు క్రియేట్ ఏ యూట్యూబ్ కార్టూన్ స్టోరీ వీడియో ఫర్ కిడ్స్. ఐ నీడ్ 1 షార్ట్ స్టోరీ స్క్రిప్ట్ అని చెప్పి అయితే అడిగితే ప్రాంప్ట్ అయితే ఇస్తే మనకి కోపైలట్ అయితే మంచి స్టోరీ అయితే రాసి అయితే ఇస్తుంది అనమాట. నేనైతే దానికైతే కొంచెం మంచి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇవ్వగానే నాకైతే కోపైలట్ అయితే ఒక మంచి స్టోరీ అయితే జనరేట్ చేసి అయితే ఇచ్చిందనమాట. ఓకే, స్టోరీ అయితే ఇచ్చిన తర్వాత కావాలంటే స్టోరీస్లో మనం ఏమన్నా చేంజెస్ చేయొచ్చు కోపైలట్ని అయితే అడిగి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2: ఇమేజెస్ జనరేషన్. ఇమేజెస్ జనరేషన్ కూడా మనం బింగ్ యాప్లో చేయొచ్చు. బింగ్ యాప్లో స్టోరీ జనరేట్ అయ్యాక సెపరేట్ ఆల్ ద సీన్స్ ఆఫ్ ది స్టోరీ, సెపరేట్ ఈవెన్ ద స్మాలెస్ట్ సీన్, గివ్ మీ ఇమేజ్ ప్రాంప్ట్స్ అని చెప్పి అయితే బింగ్ యాప్లో కోపైలట్కి అయితే మనం అయితే ఇస్తే ప్రాంప్ట్ ఎవ్రీ సీన్ అని చెప్పి అయితే ప్రాంప్ట్ అయితే ఇస్తే మనకి ప్రతి సీన్కి మనకి ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కోపైలట్ అయితే చాలా అంటే చాలా ఈజీగా జనరేట్ అయితే చేసి ఇస్తుంది అనమాట. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, మనకైతే దాదాపు ఒక 27 సీన్స్ అయితే వచ్చాయి మన స్మాల్ స్టోరీకి తగ్గట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఉంటుంది కదా సీన్ 1ది, దాన్ని అయితే కాపీ చేసి జనరేట్ ఇమేజ్ ఆఫ్ అని అయితే మనం జనరేట్ ఇమేజ్ ఆఫ్ అని అయితే టైప్ చేసి మనకు అది కోపైలట్ ఇచ్చిన ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి 3D కార్టూన్ అని చెప్పి ఒక అమ్మాయి ఇచ్చి నెక్స్ట్ డిజ్నీ స్టైల్ అని చెప్పి అయితే ఒక అమ్మాయి అయితే ఇచ్చి మనం అయితే సెండ్ అయితే ఇచ్చేస్తే కోపైలట్కి మనకైతే ఇమేజ్ అయితే కోపైలట్ అయితే చాలా అంటే చాలా ఈజీగా జనరేట్ అయితే చేస్తుంది అనమాట. అందుకే ప్లే స్టోర్లో నేను బింగ్ యాప్ అయితే డౌన్లోడ్ చేయమని చెప్పాను. చూసారు కదా, మన స్టోరీ తగ్గట్టు చాలా మంచి అద్భుతమైన విలేజ్ ఇమేజ్ అయితే కోపైలట్ అయితే మనకైతే తయారు చేసి అయితే ఇచ్చింది. మనమైతే ఆ 4 ఇమేజెస్లో మనం ఒక ఇమేజ్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేసి అక్కడ ల్యాండ్స్కేప్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అయితే 16:9 రేషియోలోకి అయితే రీక్రియేట్ అయితే అవుతుంది అనమాట. యూట్యూబ్ రేషియో తగ్గట్టు. లేకపోతే మనకి 1:1లోనే ఉండిపోతుంది అనమాట. 1:1లో ఉండిపోతే యూట్యూబ్ వీడియో అంతగా బాగోదు. అందుకు 16:9లో రీక్రియేట్ చేసి అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. మళ్ళీ మనం రిపీట్లో చేయాలి. అలా మనకి టోటల్గా 20 సీన్స్ అయితే అక్కర్లేదు. మన స్టోరీ అకార్డింగ్ తగ్గట్టు ఒక 10 లేదా 8 ఎన్ని ఇమేజెస్ అయితే అవసరం పడతాయో అన్ని ఇమేజెస్ అయితే మనం బింగ్ యాప్లో సింపుల్గా అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు మన సీన్ అకార్డింగ్ తగ్గట్టు. సేమ్ మళ్ళీ మనకి 4 ఇమేజెస్ జనరేట్ చేస్తే అందులో ఏ ఇమేజ్ నచ్చితే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేయగానే మనకి
రైట్ సైడ్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ల్యాండ్స్కేప్లోకి వెళ్తాం. క్లిక్ చేయగానే మళ్ళీ ఇమేజ్ రీక్రియేట్ అయితే అవుతుంది. మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటాం. స్టెప్ నెంబర్ 3 వీడియో జనరేషన్. మనకైతే ఇప్పుడు ఇమేజెస్ అయితే వచ్చాయి. ఈ ఇమేజెస్తో స్టోరీ చెప్పేస్తే అంతగా యానిమేషన్ ఎఫెక్ట్ అయితే ఉండదు. వీడియో జనరేట్ చేయడానికి గూగుల్ క్రోమ్లో లూమా ల్యాబ్స్ ఏఐ అని అయితే సెర్చ్ అయితే చేస్తే లూమా డ్రీమ్ మెషిన్ అని చెప్పి అయితే వెబ్సైట్ ఎలా అయితే ఉంటుంది. అక్కడ ట్రైన్ నౌ మీద అయితే మనం అయితే క్లిక్ అయితే చేయాలి. ట్రైన్ నౌ మీద క్లిక్ చేయగానే మనకి సైన్ అప్ విత్ గూగుల్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ మొబైల్ ఫోన్లో ఉన్న గూగుల్ అకౌంట్తో మీరు లాగిన్ చేసి మనం అయితే ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుని మనకి ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఉంది కదా, ప్రాంప్ట్ అక్కడ పేస్ట్ చేసి అక్కడ జనరేట్ మీద క్లిక్ చేసి మనం ఇచ్చేస్తే లూమా ల్యాబ్స్ ఏం చేస్తుందంటే మనకి ఆ ఇమేజ్ అయితే వీడియో కింద అయితే చాలా అంటే చాలా సింపుల్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, మనకి వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్లే చేసి ప్రివ్యూ కూడా మనం ఇక్కడ చెక్ అయితే చేయొచ్చు. కావాలంటే మనం ఇక్కడ ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అనమాట ఆ వీడియోని. అదే వీడియో మనకు కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్ ఫోన్లోకి అయితే సింపుల్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మీరు కనుక ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ అయితే చేయండి. ఓకే, లూమా ల్యాబ్స్లో కూడా సేమ్ ఇలాగా మన స్టోరీ అకార్డింగ్ తగ్గట్టు మనకి ఎక్కడెక్కడ వీడియో సీన్స్ అయితే అవసరం పడతాయో కార్టూన్ వీడియో సీన్స్ అలాగైతే మనం లూమా ల్యాబ్స్లో ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుని మనకైతే లూమా ల్యాబ్స్లో 30 వీడియోస్ దాకా ఫ్రీగా అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. మనం ఫ్రీ వెర్షన్ వాడితే పర్ డేకి ఓన్లీ 4 జనరేషన్స్ మాత్రమే చేయగలం అనమాట. నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఏంటంటే మన బింగ్ యాప్లో స్టోరీ ఇంగ్లీష్లో అయితే వచ్చింది, మనకి తెలుగులో కావాలి కాబట్టి బింగ్ యాప్లో స్టోరీ జనరేట్ అయ్యాక కింద అయితే మనకి కాపీ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోవాలన్నమాట క్లిప్ బోర్డ్కి. కాపీ చేసి నెక్స్ట్ గూగుల్లోకి అయితే వచ్చిన తర్వాత గూగుల్ ట్రాన్స్లేట్ అని సెట్ చేస్తే మనకి గూగుల్ ట్రాన్స్లేట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసాక అక్కడ ఇంగ్లీష్ టు తెలుగు అనేది సెలెక్ట్ చేసి ఇంగ్లీష్ మనకి వచ్చిన స్టోరీ ఇంగ్లీష్తో పేస్ట్ చేస్తే మనకి తెలుగులోకి అయితే గూగుల్ ట్రాన్స్లేట్ అయితే సింపుల్గా అయితే మనకైతే కన్వర్ట్ అయితే చేసిందనమాట. చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే, కన్వర్ట్ అయితే అయిపోయింది తెలుగులోకి. అది కాపీ చేసి మనం ఈ స్టోరీ సహాయంతో వాయిస్ ఓవర్ చాలా అంటే చాలా ఈజీగా అయితే ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన కదా స్టోరీ, దాన్ని మీ మొబైల్ ఫోన్లో ఏదైనా నోట్స్ యాప్లో సేవ్ చేసుకుంటే చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. స్టెప్ నెంబర్ 5 వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. మీ మొబైల్ ఫోన్లో ఇన్షాట్ యాప్ అయితే లేకపోతే ప్లే స్టోర్ నుంచి అయితే ఎక్కించుకోండి. ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లూమా ల్యాబ్స్లో మనం జనరేట్ చేసుకున్నాం కదా ఇమేజెస్ నుంచి వీడియోస్, ఆ వీడియోస్ అన్నీ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ చేసుకుని మన స్టోరీకి ఆర్డర్ వైజ్ అయితే మనం అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. నాకైతే అవుట్పుట్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చింది లూమా ల్యాబ్స్ ఏ నుంచి అయితే. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి టెక్స్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్తే ఒక బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ బ్లర్ ఎఫెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేస్తే మనకి ఏంటంటే వీడియో పైన లూమా అని చెప్పి అయితే వాటర్ మార్క్ అయితే ఉంది కదా, ఆ వాటర్ మార్క్ అయితే చూడడానికి బాగోదు వీడియో పైన. అంత వాటర్ మార్క్ని అయితే ఆ బ్లర్ ఎఫెక్ట్ మన వీడియో టోటల్గా హైడ్ అయితే చేస్తే మన వీడియో అవుట్పుట్ అయితే బాగా అయితే వస్తుంది అనమాట. లేకపోతే మనకి లూమా వాటర్ మార్క్ టెక్స్ట్ అయితే ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ రికార్డ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి మన స్టోరీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చు. లేదంటే ఆడియో ఫైల్ ఏమన్నా ఉంటే ముందుగానే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మన స్టోరీలో ఏమన్నా ఎఫెక్ట్స్ ఏమన్నా కావాలనుకుంటే ఇన్షాట్ యాప్లో మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇన్బిల్డ్గా చాలా మంచి మంచి ఎఫెక్ట్ అయితే ఇన్షాట్ యాప్లో మనకు దొరుకుతాయి అన్నమాట. ఆ ఎఫెక్ట్లు అయితే మనమైతే ఈజీగా అయితే ఫ్రీ ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాగే కొన్ని ప్రో ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. ఫ్రీ ఎఫెక్ట్లో మనకు నచ్చిన ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మనకి సీన్కి ట్రాన్సిషన్ అయితే యాడ్ చేస్తే మన వీడియో ఎడిటింగ్ అయితే మరో లెవెల్కి అయితే వెళ్తుంది. మన స్టోరీ అకార్డింగ్ మనకి ఏంటంటే ఇన్షాట్లో కూడా కొన్ని ఫ్రీ ఫస్ట్ ట్రాన్సిషన్ అయితే ఫ్రీ ఉంటుంది కాబట్టి ప్రతిసారి ఒకే ట్రాన్సిషన్ కాకుండా వేరే వేరే ట్రాన్సిషన్ అయితే వాడుతూ ఉంటే మనకి వీడియో బాగా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్లోకి అయితే వెళ్ళి వీడియో అయితే మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోమన్నారు అనమాట. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరికైనా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే షేర్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.